పర్యాటకుల సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలన్న దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఓవైపు పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే యువతకు ఉపాధి చూపించే దిశగా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఏపీకి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటక పోలీసు విధానం అమల్లోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ విధానంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీనివల్ల ఏపీలో 50,000 మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు ఏపీలో పూర్తి భద్రత ఉంటుందన్న గుర్తింపు జాతీయ స్థాయిలో దక్కుతుందన్నారు. అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు 200 వరకు గుర్తించి అక్కడున్న సౌకర్యాలు, సదుపాయాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పర్యాటకుల కోసం మెరుగైన వసతులు కల్పించాలని భావిస్తుంది. ఇందుకోసం పూర్తిగా వివరాలు సేకరిస్తుంది. అలాగే ఎకో టూరిజంలో చూడాల్సిన ప్రదేశాలు, రూట్ మ్యాప్, అక్కడున్న వసతులపై ప్రత్యేక యాప్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వచ్చే భక్తులకు సమీపంలోని పర్యాటక కేంద్రాలు కూడా సందర్శించేలా కాంబో టూరిజం ప్యాకేజీలు కూడా రూపొందించాలని చేస్తుంది.